రోజు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ విజేంద్ర సాగర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని, దీక్షకు సంఘీభావం ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకురాలు కె అనీషా శ్రీనివాసులు, సాగర్, తెలంగాణ జాగృతి నాయకులు సయ్యద్ కలాం పాషా, వెంకటేష్, విజయ్ ముదిరాజ్, సర్దార్ బేగ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో వారు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఎన్నికల్లో బీసీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 42% రిజర్వేషన్ అనేది మర్చిపోయి వారు కాలయాపన చేస్తున్న సమయంలో కల్వకుంట్ల కవిత గారు, ఎమ్మెల్సీ గారు స్పందించి మరి ఇందిరా పార్కులో పెద్ద ర్యాలీ నిర్వహించి నిరాహార దీక్ష చేసి ఉమ్మడి జిల్లాలో రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి మరి అందరినీ కూడా జాగృతి పరిచి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే మీరు 42% రిజర్వేషన్ ఇవ్వండి. మరి ప్రభుత్వం కూడా మరి అప్పుడు కులగణన చేస్తూ బీసీల కులగణన చేస్తూ మేము తప్పకుండా బిల్లు పెడతామని చెప్పేసి స్పందించి మరి ఆ రోజు 3 బిల్లులు పెట్టాలని చెప్పేసి కవితమ్మ గారు డిమాండ్ చేస్తే 2 బిల్లులు పెట్టారు. ఒకటి రాజకీయంగా, రెండవది విద్యా ఉద్యోగ పరంగా 2 బిల్లులు పెట్టడం జరిగింది. మరి ఆ బిల్లులు కూడా అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించారు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మేము ఖచ్చితంగా అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఆమోదింపజేస్తాం కేంద్రంలో. మరి అక్కడ రాష్ట్రపతి గారి సంతకం చేయించి 9th కమిషన్లో పెట్టించి అమలు చేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోతామని చెప్పేసి ఆ రోజు వారు వాగ్దానం చేశారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే మరి వీరు ఎన్నడూ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు. మరి కనీసం అక్కడ ఆమోదింప చేసుకోవడానికి ప్రధానమంత్రి గారిని 2-3 సార్లు కలిసినా కూడా మరి బీసీబీలు ఆమోదించాలని చెప్పేసి వారు చూడడం మన మాత్రం ఎక్కడ కూడా వార్తలు రాలేదు. కాబట్టి వారు కూడా దానిపైన స్పందించడం లేదు. మీరు నిజంగా ప్రధానమంత్రి గారి దగ్గర వెళ్ళినప్పుడు ఈ విషయం మాట్లాడారా? 42% రిజర్వేషన్ కోసం మాట్లాడితే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు? ఎక్కడా కూడా వారు స్పందించడం లేదు ఇప్పటి వరకు. మరి ఈ మధ్యనే మరి ఈ లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టులో వేసిన పిటిషన్కి మరి హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపల ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేసేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కవితమ్మ గారు మళ్ళీ ముందుకు వచ్చి మరి ఏమైంది బీసీ బిల్లు, మరి మీరు ఆ రోజు కేంద్రంలో పంపించారు, మరి అఖిలపక్షాన్ని తీసుకుపోతున్నారు, ఎందుకు మీరు చేయడం లేదు? మీరు చేయకపోతే 17 తారీఖు ఈ జూలై 17 రోజు రైలు రోడ్డు కార్యక్రమం చేస్తామని చెప్పేసి కవితమ్మ గారు ఏదైతే నిర్ణయం చేశారో దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం పెట్టి మరి ఇప్పుడైతే ఆమోదం పొందే పరిస్థితి లేదు కాబట్టి కేంద్రంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఈ ఎన్నికలు జరిపిస్తాం 42% రిజర్వేషన్తో అని చెప్పి హడావిడిగా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మరి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర పంపిస్తే మరి ఆయన సంతకం పెట్టి పంపించకుండా ఆయన లీగల్ ఒపీనియన్ కోసం దాన్ని ఢిల్లీకి పంపించారు. మరి ఇప్పటిదాకా కూడా ఈ రోజు దాకా కూడా ఆ లీగల్ ఒపీనియన్ రాలేదు. ఆ ఆర్డినెన్స్ ఇప్పటివరకు కూడా పాస్ కాలేదు. మరి ఎన్నికల తేదీలు దగ్గర పడుతూ ఉన్నాయి, హైకోర్టు ఇచ్చిన తేదీలు దగ్గర పడుతూ ఉన్నాయి. మరి ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు స్పందన లేదు. మరి గవర్నర్ని కలిసింది లేదు, కేంద్రానికి పోయి కలిసింది లేదు. మరి అక్కడ లీగల్ ఒపీనియన్ ఏమైంది తెలియదు, బీసీ బిల్లు ఏమైంది తెలియదు. మరి ఇప్పుడు హడావిడిగా ఏం చేస్తున్నారంటే ఎట్లాగైనా మేము చేస్తాంలే అని చెప్పుకుంటున్నారు. కానీ ఇది మాత్రం కళ్ళబొల్లి మాటలే, మరి చిత్తశుద్ధి లేదు. అందుకే కవితమ్మ గారు మళ్ళీ ముందుకు వచ్చి ఈరోజు మరి 4, 5, 6 తారీఖులో 7 తారీఖులో కంటిన్యూగా 72 గంటలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుంటాం మేము అని చెప్పేసి ఈరోజు వారు పిలుపునివ్వడం జరిగింది. మరి ఇదే ఈ 72 గంటల నిరాహార దీక్ష పిలుపునందుకొని ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు కవితమ్మ గారు 72 గంటల నిరాహార దీక్ష చేస్తుంది, దాని కారణాలేంటి, మరి 2 ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాష్ట్రంలో, మరి ఇద్దరు కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటు దండుకోవడానికి మాత్రమే బీసీలను వాడుకోవడము, 42% ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఏదంటే నేను బిల్లు పాస్ చేసి పంపించాను,
ఆర్డినెన్స్ ఇచ్చి పంపించాను, నేనేం చేస్తా, వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేస్తా అనే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి హడావిడిగా కవితమ్మ గారు మరి ఈ నిరవధిక నిరాహార దీక్ష పెడితే 72 గంటలు, మళ్ళీ ఇప్పుడు ఆయన స్పందించి 6 తారీఖు మేము ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తాం. ఇది కాదు కదా కావాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎప్పుడైతే బిల్లు పెట్టారో, బిల్లు ఢిల్లీకి పంపించారో గవర్నర్ గారు, దాన్ని వెంట ఫాలోఅప్ చేసుకొని మీరు తమిళనాడులో జయలలిత గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగానైతే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదింపజేసుకున్నారో మీరు కూడా ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదు అని ఈరోజు బీసీ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తాం. ఒక పక్క చూస్తే మనకి ఈరోజు చాలా క్లారిటీగా ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఏం చెప్తున్నది, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఏం చెప్తున్నారు, మేము ఏదైతే 46% బీసీలు, మళ్ళీ 10% ముస్లిం బీసీలు, మొత్తం కలిపి 56% బీసీలు అని జనగణన మీ రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. కాబట్టి బీసీలలో ముస్లిం బీసీలు ఉంటే మాత్రం మేము ఇది ఆమోదింప చేయము, ఈ 42% రిజర్వేషన్ ఇయ్యము అనేది కరాఖండిగా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇచ్చేది ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ వాళ్ళు ఆ 10% ఇస్తే 46% బీసీలో జనాభా, 46% అంటే ఇప్పుడు 42%లో కూడా 10% తగ్గిస్తే 32% అయితే మేము ఆమోదిస్తామనే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాం. అంటే చాలా క్లారిటీ కనబడుతుంది ఇక్కడ మనకు. వీళ్ళు ఆడే దోపుచ్చులాట ఎట్లుందంటే ఒకరి మీద ఒకరు దీపం నెట్టుతూ ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా ఈ బీసీలకు మోసం చేసే పద్ధతిలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, 42% రిజర్వేషన్ ఇచ్చేది. కాబట్టి ఈరోజు కవితమ్మ గారు మళ్ళీ ముందుకు వచ్చి ఏదైతే 72 గంటలు